ఏంటి? మన 'యంగ్ టైగర్' 'ఎన్టీఆర్' గారికి, 'ప్రశాంత్ నీల్' గారికి గొడవలు జరిగాయా? అందుకే వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో చేయబోతున్న సినిమా షూటింగ్ ఆపేసారా? ఇంకా 'ఎన్టీఆర్' గారికి సినిమా స్క్రిప్ట్ నచ్చలేదా? అందుకే షూటింగ్‌కి వెళ్ళటం కూడా మానేసి 'ఎన్టీఆర్' గారు ఖాళీగా తిరుగుతూ నెక్స్ట్ సినిమాల గురించి ఆలోచిస్తున్నారా? ఇలా రకరకాల రూమర్స్ అయితే ఈ 'ఎన్టీఆర్ నీల్' సినిమా పైనైతే వచ్చాయి. అయితే ఆ రూమర్స్ అన్నిటికి కూడా శాశ్వతంగా ఎండ్ కార్డ్ అయితే పడిపోయింది. ఆల్రెడీ నిన్న రాత్రి నుంచి ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఏదైతే ఉందో అదైతే మళ్ళీ రామోజీ ఫిల్మ్ సిటీలో అయితే స్టార్ట్ అయిందనమాట. ప్రతి షూట్ కూడా నైట్ షూటే. దగ్గరగా వరుస పెట్టి ఒక 20 డేస్ షెడ్యూల్ అయితే అక్కడైతే జరగబోతుంది. అయితే ఆ రూమర్స్ లో కొద్దిగా నిజం కూడా ఉంది. అదేంటంటే ఈ సినిమా కోసం ఇనీషియల్ గా రాసుకున్న స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది వన్స్ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత అటు హీరో 'ఎన్టీఆర్' గారిని కావచ్చు, లేకపోతే అది తీస్తున్న 'ప్రశాంత్ నీల్' గారిని కావచ్చు అంత ఇదిగా సాటిస్ఫై అయితే చేయలేదన్నమాట. అంటే ఈ సినిమా పైన ఒక రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. 'ఎన్టీఆర్' గారు మనందరికీ తెలిసిందేగా, ఒక బిగ్గెస్ట్ మాస్ హీరో. 'ప్రశాంత్ నీల్' గారు కూడా బీభత్సమైన మాస్ డైరెక్టర్ అన్నమాట. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే ఆ అంచనాలు నిజంగా చెప్పాలంటే స్కై లెవెల్‌లో అయితే ఉంటాయి. అయితే వీళ్ళొక బ్రహ్మాండమైన స్క్రిప్ట్‌నే వీళ్ళైతే అనుకుని షూటింగ్ అయితే దిగారు. కానీ ఆ షూటింగ్ అయ్యే కొద్దీ వీళ్ళకి అంత సాటిస్ఫాక్షన్ అయితే అనిపించలేదన్నమాట. కాబట్టి వీళ్ళైతే షూటింగ్‌నైతే ఆపుకొని మళ్ళీ మరొకసారి ఆ స్క్రిప్ట్ పైనైతే కూర్చొని చాలా చాలా సాలిడ్‌గా ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ అయ్యే విధమైన ఒక స్క్రీన్ ప్లేనైతే మరొక్కసారయితే వీళ్ళైతే రెడీ చేసుకొని మళ్ళీ రంగంలోకైతే దిగారు. అందుకే అప్పుడు షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు 'ఎన్టీఆర్' గారి లుక్ అయితే ఒక రకంగా అయితే ఉంటది. ఇప్పుడు లుక్ అయితే ఇంకొక రకంగా అయితే ఉంటది. ఆ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి కూడా మన 'ఎన్టీఆర్' గారైతే ట్రైనింగ్ అయితే తీసుకున్నారనమాట. ఇలా పకడ్బందీగా అన్ని ప్లాన్ చేసుకొని ఇప్పుడైతే షూటింగ్ అయితే దిగారు. ఇంకా 'ఎన్టీఆర్' గారి ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు బియర్డ్ లుక్ కూడా లేదు. ఇప్పుడు చూసుకుంటే ఆఫ్‌కోర్స్ లీన్‌గా బల్క్ బాడీ కాకపోయినా లీన్‌గా మస్కలైన్‌తో మన 'ఎన్టీఆర్' గారు కనపడుతున్నారు. విత్ బియర్డ్‌తో అయితే ఇప్పుడైతే ఆయనైతే కనపడుతున్నారు. ఈ విధమైన చేంజెస్ అయితే తీసుకొని ఇప్పుడు మరొక్కసారి అయితే ఆ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇది మనం 'ఎన్టీఆర్ నీల్ 2.0' అనుకోవచ్చు. అయితే ఈ సినిమాని వీళ్ళు ఫస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఓన్లీ స్టాండ్ అలోన్ ఫిల్మ్‌గా దీన్నైతే తీద్దాం అనుకున్నారు గానీ, ఇప్పుడైతే 2 పార్ట్స్‌లో అయితే ఈ సినిమా అయితే వస్తుందన్నమాట. అవును, పక్కాగా 'ఎన్టీఆర్ నీల్' సినిమా 2 పార్ట్స్‌లో అయితే వస్తుంది. అయితే మీకెక్కడ డౌట్ అయితే రావచ్చు. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిపోయి దాని తర్వాత ఒక 2, 3 సినిమాలు తీసేసిన తర్వాత, లేకపోతే మధ్యలో ఒక 2, 3 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని సెకండ్ పార్ట్ వస్తదా అని మీకు డౌట్ అయితే రావచ్చు. కాదు. 'యంగ్ టైగర్' 'ఎన్టీఆర్' గారి ప్రెజెంట్ లైనప్ ఏంటంటే 'ఎన్టీఆర్ నీల్' పార్ట్ 1 అయిన తర్వాత వెంటనే ఇప్పుడు 'బాహుబలి 1', 'బాహుబలి 2' లాగానే ఎటువంటి గ్యాప్ లేకుండా 'ఎన్టీఆర్ నీల్' పార్ట్ 1 అవ్వగానే 'ఎన్టీఆర్ నీల్' పార్ట్ 2నైతే మన 'యంగ్ టైగర్' 'ఎన్టీఆర్' గారైతే రిలీజ్ చేస్తారు. ఇంక ఈ 2 సినిమాలు అయిన తర్వాతే 'దేవరా 2' కావచ్చు, లేకపోతే 'గాడ్ ఆఫ్ వార్' త్రివిక్రమ్ గారి డైరెక్షన్‌లో ఒక ఒక సినిమా అయితే ఉంది కదా! సోషియో ఫ్యాన్సీ సినిమా, మైథాలజీ సినిమా అదైతే స్టార్ట్ చేసుకుంటారనమాట. ఎప్పుడు ఇంకా అదయిన తర్వాత 'నెల్సన్' గారి సినిమా అయితే లైన్‌లో అయితే ఉంది. ఇదే మన 'ఎన్టీఆర్' గారి లైనప్. ఇంకా ఎందుకంటే ఇక్కడ ఒక స్పెసిఫిక్ రీజన్ కూడా ఉంది. అదేంటంటే మన 'ఎన్టీఆర్' గారు ఇప్పుడు ఈ సినిమా కోసం అయితే లీన్‌గా అయితే అయ్యారు. విత్ మస్కులైన్ బాడీ అనుకోండి ఆఫ్‌కోర్స్. ఇంకా అది పక్కన పెడితే 'దేవరా 2' కోసం ఆయనైతే కొద్దిగా బల్క్‌గా అయితే తయారవ్వాలి. ఇంకా 'గాడ్ ఆఫ్ వార్' కోసం కూడా బల్క్‌గా అయితే తయారవ్వాలి. కాబట్టి ఇప్పుడు లీన్‌గా ఉండి మధ్యలో ఆ సినిమాలను తెచ్చి, ఆ సినిమాలు చేసి, మళ్ళీ ఆ సినిమాల కోసం బల్క్‌గా అయ్యి, మళ్ళీ వెంటనే ఈ పార్ట్ 2 స్టార్ట్ చేసినప్పుడు లీన్‌గా అయ్యి, ఇవన్నీ కుదిరే పనులైతే కాదనమాట. హెల్త్ కూడా పాడైపోద్ది. కాబట్టి ఇవన్నీ చూసుకొని సైమల్టేనియస్‌గా షూటింగ్ కూడా పార్ట్ 1, పార్ట్ 2 2 కూడా సైమల్టేనియస్‌గా వీళ్ళైతే తీస్తున్నారు. పార్ట్ 1 మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత పార్ట్ 2 అయితే స్టార్ట్ చేయరు. పార్ట్ 1, పార్ట్ 2 2 కూడా 2 సినిమాలకి సంబంధించిన సీన్స్ కూడా వీళ్ళైతే ఆల్రెడీ తీసేయటం అయితే మొదలు పెట్టేశారు. ఈ విధంగా 3 మంత్స్ గ్యాప్ తర్వాత పక్కా ప్లానింగ్‌తో వీళ్ళైతే ఒక విజన్, ఒక పద్ధతి ఇవన్నీ ప్లాన్ చేసుకొని రంగంలోకైతే దిగుతున్నారనమాట. ప్రెజెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ అయితే జరుగుతుందని మనమైతే మాట్లాడుకున్నాం కదా! నైట్ షెడ్యూల్ అయితే వీళ్ళైతే యేసుకున్నారు. దగ్గరగా ఒక 20 రోజులైతే ఉంది షెడ్యూల్. ఇంక ఇది పక్కన పెడితే
ఈ షెడ్యూల్‌లో ఈ సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్న మన రుక్మిణి వసంత్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. ఇంకా ఆవిడతో పాటు ఈ సినిమాలో ఇంకొక కీలక పాత్ర చేస్తున్న టొవినో థామస్ గారు అంటే మన మలయాళంలో ఒక వన్ ఆఫ్ ద టాప్ స్టార్ అన్నమాట. 'మిన్నాల మురళి' సినిమా హీరో అనుకోవచ్చు. ఇంకా అదొచ్చింది కదా! 2018 సినిమాలో హీరో అనుకోవచ్చు. ఆయన కూడా ఈ సినిమాలో ఒక స్ట్రాంగ్ రోల్ అయితే చేస్తున్నారు. ఆయన కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటారనే న్యూస్ అయితే మనకైతే వినపడుతుంది. ఇంకా పార్ట్ 2కి సంబంధించిన కొన్ని చిన్న చిన్న బిట్స్ కూడా ఈ షెడ్యూల్‌లో వీళ్ళైతే తీస్తారు అనే టాక్ కూడా వినపడుతుంది. మరి ఈ విధంగా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే మూవీ లవర్స్ కావచ్చు, ఈ సినిమా అయితే ఆగిపోలేదు, సేల్ అయిపోలేదు, ఏమీ అయిపోలేదు. 3 నెలల గ్యాప్ తీసుకున్నారంతే. ఎందుకు? ఈ సినిమాని స్ట్రాంగ్‌గా జనాల ముందుకు తీసుకురావడానికే వీళ్ళైతే ఈ గ్యాప్ అయితే తీసుకున్నారు తప్ప, ఎన్టీఆర్ గారికి, ప్రశాంత్ నీల్ గారికి ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. వాళ్ళిద్దరూ ఎప్పటిలాగానే చాలా హెల్తీగానే ఉన్నారు. వాళ్ళ బాండ్ అలాగే ఉంది. ఇద్దరూ కలిసి కుంభస్థలాన్ని కొట్టడానికి మాత్రమే ఈ గ్యాప్ అయితే తీసుకున్నారు. ఖచ్చితంగా కొట్టి తీరతారు గూడా. దానికి నాంది ఆల్రెడీ 2 రోజుల క్రితం 'రామోజీ ఫిల్మ్ సిటీలో' అయితే పడింది. ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా ఈ సినిమాని 2026 జూన్‌లో అయితే రిలీజ్ చేస్తామని రిలీజ్ డేట్ అయితే ప్రకటించారు కదా! అప్పుడైతే సినిమా అయితే రిలీజ్ అవ్వదు. ఎందుకంటే 3 మంత్స్ షూటింగ్ అయితే ఆగిపోయింది. అనుకున్న విధంగా వీళ్ళైతే జరగలేదు. ఫస్ట్ అనుకున్న విధంగా అయితే ఎట్టి పరిస్థితిలో 2026లోనే ఈ సినిమానైతే రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ ఇది 2026 ఎండింగ్‌కి అయితే వెళ్ళిపోయింది ప్రెజెంట్ అయితే. 2027 ఫస్ట్ హాఫ్‌లో రిలీజ్ అయినా మీరైతే ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదనమాట. మరి ఈ విధమైన అప్డేట్ అయితే మనకైతే వచ్చింది. కాబట్టి నేనైతే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరికీ చెప్పాలని నా గొంతు బాగోకపోయినా నేనైతే చెప్పాను. మరి అదన్నమాట మ్యాటరు. ఎటువంటి రూమర్స్ అయితే నమ్మకండి. 'టైగర్' ప్లస్ మన 'గాడ్జిల్లా' అంటే మన ప్రశాంత్ నీల్ గారు వీళ్ళిద్దరూ కాంబినేషన్‌లో వస్తున్న మన ఎన్టీఆర్ నీల్ సినిమా చాలా అద్భుతంగా మన ముందుకైతే వస్తుంది. విత్ 2 పార్ట్స్ అనమాట. నేనైతే ఈ సినిమా గురించి చాలా అంటే చాలా ఎక్సైటెడ్‌గా అయితే ఉన్నాను. అసలు ముందు ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారిని స్క్రీన్ పైన ఎలా ప్రెజెంట్ చేస్తారు? ఆయన మాస్ ఆయన మాస్ రైటింగ్‌లో ఈ మాస్ ఎన్టీఆర్ గారు ఎలా కనపడతారు అనే దాని గురించి నేనైతే చాలా ఎక్సైటెడ్‌గా అయితే ఉన్నాను. మరి అదన్నమాట మ్యాటరు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.